నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, స్వర్ణ దేవాలయం నిర్మాణ సంకల్పకర్త శ్రీమాన్ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. రకరకాల శాపాల గురించి వింటూ ఉంటామండి. అత్యంత భయానకంగా కొంచెం అమ్మో అనిపించేది దైవ శాపం. దైవ శాపగ్రస్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళతో అసలు ఉండటం కానీ వాళ్ళతో స్నేహం చేయటం కూడా కరెక్ట్ కాదు అనేది కూడా శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అయితే అది ఏ జన్మలో చేసుకున్న ప్రారంధమో ఉంది అనేది అంటే జ్యోతిష శాస్త్రంలో అంటే జ్యోతిషం చూసినప్పుడు కూడా తెలుస్తుంది దైవశాపం ఉంది అని చెప్పి. మరి నివృత్తి మార్గం కూడా ఉండాలి కదా. పశ్చాత్తాపంతో కూడినటువంటి ఏదైనా మార్గం ఉందా ప్రేక్షకులకు చెప్తారు? తప్పకుండా. శాపములు అనేటువంటిది అనేక విధములుగా వాళ్ళ యొక్క మరి ప్రవర్తనను అనుసరించి ఆ శాపాలకి కారణం అవుతూ ఉంటారు వాళ్ళు. ఇది ఎవరి చేత ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి మరి ఒక భగవంతుడికి ఒక భక్తుడికి మధ్యలో అనుసంధానంగా బాగానే ఉంటుంది. భగవంతుడితో అర్చన చేసే సమయంలో ఎప్పుడు ఇతను అనుకున్నదే జరగాలనుకునే క్రమంలో అది అనుకున్నది జరగకపోయే సమయంలో ఇది ఇస్తే భక్తుడికి దీనివల్ల సమస్య వస్తుంది అనే ఒక ఉద్దేశంతో భగవంతుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆపుతాడు, లేదో అసలు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే భక్తుడు బాగుండాలనే ఒక ఇదితో భగవత్ తత్వం ఉంటుంది. తండ్రి కదా, ఎందుకంటే ఆలనా పాలన అన్ని చూస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ భక్తుడు ఏమనుకుంటాడు, నేను అడిగాను ఈరోజు సుబ్రహ్మణ్య శాస్త్రి ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నాడు, ఫ్లైట్ నేను మామూలుగా కారు తోలినట్టు తోలాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఇమీడియట్లీ నాకు అది రావాలి అని అంటే వీడు చిన్నపిల్లవాళ్ళలాగా అడుగుతున్నాడు. కావాలంటే ఏదో సంతలో కొనిస్తాం కానీ నువ్వేంటారు ఎక్కడ పోయిన తర్వాత నువ్వు సీట్లో కూర్చో కావాలంటే తీసుకెళ్తామంటే బాగానే ఉంటుంది. కానీ అలా కాదు, నేను పైలట్ లాగా నేను దాన్ని డ్రైవ్ చేస్తానంటే అది ప్రమాద హేతు కదా. ఇక్కడ కూడా భగవంతుడి దగ్గర నుంచి వరాలు పొందడం కూడా కొంతమందికి అది అదృష్టంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకొని అదృష్టాన్ని దురదృష్టంగా ఈ రెండింటినీ కూడా ఇబ్బంది పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇదేంటి గురుగారు అంటే విచిత్రంగా చెప్తున్నారు మీరంటే అవును అని చెప్పాలి. ఎందుకంటే భగవత్ అనుగ్రహం వల్ల వాడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి వాడు చేసిన పుణ్యమో, ఇప్పుడు చేసుకున్న పూజ పుణ్య ఫలితమో, భార్య పిల్లలు చేసిన పుణ్య ఫలితమో ఒక యోగం వచ్చి వాడు ప్రశాంతంగా ఉంటున్నాడు. వాడు అక్కడితో ఉండడు. వీడు మనస్సు కోతిలాగా పరిగెడుతూ ఉంటుంది, పరిపరి విధాలుగా ఏదో ప్రయత్నం చేయాలని. సో నేను అది సాధించడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ మార్గాలు ఉన్నాయని అన్ని అన్వేషణ చేస్తూ ఉంటాడు. చేసి చివరికి వాడి ప్రయత్నాలన్నీ విఫలమై భగవంతుడి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, గతంలో ఇచ్చాడు కదా భగవంతుడు వరం, ఇప్పుడు నేను బాగున్నాను కదా, ఇది ఇవ్వట్లేదంటే వద్దు అని ఆగిపోవాలి కదా. ఆగకుండా పూజలు చేస్తూ ఉంటాడు. ఇవ్వకపోయినా వరం రావాలి, నేను ఇది పొందాలి అని. సరే ఆ చేసే క్రమంలో పూజ చేస్తూ చేస్తూ విసుగు పుట్టి పూజలు వ్రతాలు చేసే సమయంలో కావచ్చు, కావాలని కావచ్చు, కోపంతో అవ్వచ్చు, ఏ సందర్భంలోనైనా సరే మధ్యలో పూజలో నుండి లేచి వెళ్ళారు అంటే దైవ శాపానికి గురైనట్లే. అది వ్రతంలో అవ్వచ్చు, యాగంలో అవ్వచ్చు, లేకపోతే ఎటైనా జపం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని జపం చేస్తున్న మధ్యలో మాట్లాడినా కూడా దైవ శాపం వస్తుంది. దాని ద్వారా ఆ శాపం యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అది మరణ తొలగించుకోవాలి అంటే ఇతనికి ఆ ధ్యాస రాదు. నేను పూజలు ఇన్ని చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, నేను ఇన్ని గుళ్ళు తిరుగుతున్నాను, ఇన్ని క్షేత్రాలు తిరుగుతున్నాను, ఇన్ని చేస్తున్నాను అంటే నువ్వు ఏ వ్రతం చేసేటప్పుడు ఆ వ్రత నియమాలని ఉల్లంఘించావో, ఉదాహరణకి ఆబ్దికాలు పెడతారు, పితృదేవతలకు సంబంధించింది. పితృదేవతల్ని దేవతల కంటే కూడా శ్రద్ధ అవసరం, చాలా శ్రద్ధ అవసరం. శ్రాద్ధం. అలాంటి సమయంలో వాళ్ళకి దినం అంటే ఆ తర్వాత రోజు మనకి 24 గంటలు అయితే ఆకలి నిద్ర ఇవన్నీ ఎట్లయితే వస్తున్నాయో, పితృదేవతలకు సంబంధించి సంవత్సరం ఆ తిథి రాగానే వాళ్ళకి మరుసటి రోజు వచ్చినట్లు లెక్క, ఒక రోజు గడిచినట్టు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎదురు చూస్తుంటారు, వీళ్ళు నాకు పెడతారా లేదా, నాకు ఆహారం అందిస్తారా లేదా అని ఆ పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు.
అటువంటి టైంలో వీళ్ళు ఆ నియమాలు పాటించకుండా ఆ శ్రాద్ధం మొత్తం బాగానే పెడతారు. రాత్రి కాలంలో ఆ పాటించవలసిన నియమాలు పాటించకుండా ఆ చనిపోయిన వచ్చి ఆయన చూస్తున్నాడా, వాళ్ళు వచ్చి చూస్తారా, ఏమన్నా మీరు మంచం మీద పడుకోండి, లేకపోతే ఈరోజు మీరు భోజనం చేయండి, పగలల్లో లేట్ అయిపోయింది కదా మీరు ఉండలేరు అంటే ఆర్థికం పెట్టేసరికి 2:30-3 అవుతుంది. మామూలుగానే అసలు అవ్వదు. కానీ కొంతమంది బకాసురులు ఉంటారు, వాళ్ళకి 24 గంటలు మిషన్ ఆడుతూనే ఉండాలి. ఆటోమేటిక్గా వాళ్ళు తిన్నా అంటే మాక్సిమం తినరు. ఒకవేళ ఈ తప్పు చేయకూడదు పరిస్థితి కలిసి చేసిన ఏ సందర్భంలోనైనా సరే ఇవి నేను నియమంగానే చేశానండి, కానీ రోజు నాకు జరదా పాన్ తింటే అలవాటు, కాబట్టి ఆ సమయంలో నేను శ్రాద్ధం అంతా బాగానే చేశాను, ఉపవాసం అంతా నియమంగా ఉన్నా, నేను పాన్ పరాగు వేసుకుంటానండి. ఇక్కడ ఇలాంటివి అసలు అనుష్ఠాన క్రమంలో అంటు ముట్టు నియమం ఇవన్నీ ఉన్నాయి. ఈ దైవ శాపాలు పితృశాపాలు అనేటువంటివి ఎక్కడ తప్పు జరిగినాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ వాటిని సరిదిద్దుకుంటేనే అవి పరిష్కారం అవుతాయి. అలా కాకుండా నాలాంటి సిద్ధాంత దగ్గరికి వస్తే మీరు ఆస్తులు అమ్ముకున్నా అవి పరిష్కారం అవ్వవు. చివరికి నాకు ఆ స్వామి ఏం చేశాడు, ఈ స్వామి ఏం చేశాడంటే నువ్వు ఎక్కడ తప్పు చేసావు, మరి ఇది ఎలా తెలుస్తుంది గురువు గారు, మరి దీన్ని ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇలాంటివి దైవ శాపాలు అనేటువంటిది. ఇంకోటి కూడా అంటే డబ్బులు, కొంతమంది ఆ డబ్బులు ఇచ్చినప్పుడు పూజ చేసేటప్పుడు కానీ వాటిని కొన్ని సందర్భాల్లో లక్ష్మీ పూజ చేస్తూ కొంతమంది నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు, అమ్మ మహాలక్ష్మి స్వరూపం అని. అలా ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవిని రాక్షసులు ఆ విధంగా పాలగంపలో పెట్టేసేసి పల్లకిలో పెట్టుకొని ఎత్తుకొని పోయి పురాణ వాంగ్మయాల్లో ఇది చేస్తే రాక్షసులతో యుద్ధం చేసి మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తెచ్చుకునేటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ దైవశాపాల వల్ల దారిద్ర్యము అనేటువంటిది వస్తుంది. మనం ఎంత కష్టపడ్డా దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అంటే దైవశాపం ఉన్నట్లు లెక్క. దానికి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఒక కష్టం ఏదైతే ఉందో అది పర్సనల్గా నాకు ఫోన్ చేసి వివరణ అందిస్తే వాళ్ళు ఏం చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందో వాళ్ళ ఇంట్లో చేసుకునేది. నేను ఆ మంత్రాలు అవన్నీ కూడా ఇప్పుడు లైవ్లో చెప్పడం కుదరదు, కాబట్టి వాళ్ళు ఆ మంత్రపూర్వకంగా ఆ నీళ్లను వదిలిపెడితే ఆ దోషం పోతుంది, తద్వారా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలండి. ఏవో చేసేస్తున్నా చాలా మంది మీరు చెప్పింది 100% కరెక్ట్. మేము పూజలు చేస్తామండి, లేకపోతే ఇంతమంది దగ్గరికి వెళ్ళి చూపించేసుకున్నాం, ఆ హోమాలు చేసాం, ఆ క్షేత్రాలకు వెళ్ళిపోయి చెప్తూనే ఉంటారు, కానీ ఎక్కడ నివృత్తి అనేది ఉండదు. ఒక పూజ చేసేటప్పుడు లేవకూడదు అని అంటున్నారు. అందుకే కదా అన్ని సిద్ధపరచుకుని అప్పుడే కూర్చోవాలి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో లేస్తే మళ్ళీ స్నానం చేసి వచ్చి ఆచమనం చేయటం అనేది ఒక పద్ధతి ఉంది అంటారు. ఆరోగ్యం సహకరిస్తే చేయొచ్చు, లేకపోతే గురుస్మరణ చేసి మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. తప్పని పరిస్థితి అయితేనే అలాగా చేయాలి. దానికి కూడా మళ్ళీ వాళ్ళు విష్ణునామస్మరణ చేస్తూ ఉంటారు, దైవనామస్మరణ చేస్తూ గురుస్మరణ చేస్తూ ప్రతిదీ ఎప్పటికప్పుడు అలా చేస్తూనే ఉంటారు. కానీ కావాలని కొన్ని దోషాలు తెచ్చుకుంటారు, అది మనకి బయట చెప్పేవి కూడా కావు. అవి ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ అనుభవించే వాళ్ళు మీరు ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏదో ఒక దోషాన్ని మీరు తెచ్చుకున్నారనేటువంటిది గమనించాలి. చాలా చక్కగా వివరించారండి. ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. కృతజ్ఞతలండి. నమస్కారం.